నాటుకోడి తింటాం. త్వరగా రా. చేస్ ఈ రోజు అయితే మన కుకింగ్ వీడియోలో నాటుకోడి కుండ చికెన్ వండబోతున్నాం. కటింగ్ లో మాస్టర్ అన్నాడు. నేను నాటుకోడిని రా, కాలిస్తే మంచి టేస్ట్ ఇస్తాను రా. నాటుకోడికి ఎప్పుడైనా మంచి కాలితే దాని టేస్ట్ కాల్చేసి గొడ్డు కాల్చేయగలరు. సంవత్సరం మళ్ళీ ఇవాళ గ్యాస్కి వెళ్తే ఓటీపీ వచ్చిన గ్యాస్ ఏమన్నా అన్నట. గ్యాస్ ఎంత ప్రాబ్లం అయిపోయింది. కొంచెం వాటర్ అయి బాగుంటుంది. ఇలాగే తినాలనిపిస్తుంది రా. ఇంకా మస్తా అవుతుంది. సామాన్ ఫుల్ ఎక్స్పీరియన్స్ నాటుకోవాలి చేయడం. చికెన్ షాప్ పెట్టాను మరి. ఎక్స్పీరియన్స్ దీంట్లో గుడ్లు ఉంటాయి లేదు చెప్పంట. ఉంటాయి గుడ్లు రా. గుడ్లు గెలుస్తాయి. 4 గుడ్లు ఎట్టు ఉంది చిన్నవి. రేపు ఎల్లుండి పెద్ద గుడ్లు అవుతాయి. టేస్ట్ ఉంటుంది. గొప్ప టేస్ట్ అబ్బా. పెద్ద సైజు లేవా చిన్న పెద్ద ఉండాలి. జాగ్రత్త నేను కట్టిదే కదా ఏటా సేదు కొట్టు ముందే రన్నావా. కొట్టు నాటుకోడిని అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాము. దాంట్లోకి ఉల్లిపాయలు, తగినంత మిర్చి కూడా, దాంతోపాటు టమాటా కూడా మొత్తం వేసుకుందాం. దాంతోపాటు ఒక ఎండుమిర్చి 4, గరం మసాలా కొద్దిగా యాడ్ చేసుకోవాలి, అల్లం తెల్లుల్లి పేస్టు, దాంతోపాటు తగినంత పసుపు, తగినంత కారం, తగినంత ఉప్పు, తగినంత ధనియాల పౌడర్, ఫైనల్గా అయితే తగినంత ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి నాటుకోడి మీట్ని. రామా కారం సరిపోద్దా? కుండ రాడేసారా మట్టుకుండా. మట్టి కుండరా. కొర్రకురా దీన్నే. ఏరా గుండెకాయలు రవి, గుడ్డికాయలు. ఫైనల్గా అయితే కుండలో చికెన్ వేస్తాము. ఫైనల్గా అయితే దీనిపైన పొయ్యి మీద కుండ పెట్టబోతున్నాం. నేను తెల్లుండిరా, నన్ను తింటే ఒంటికి మంచిదిరా. వాటర్ కూడా యాడ్ చేసుకుందాం తగినంత, కొద్దిగా ముక్క మునిగినలాగా చాలు. నేను తాటి మట్టండి రా, మట్టి కుండకి ఆని కల్పించండి రా. ఎందుకంటే కరెక్ట్ పెట్టడం వల్ల కుండ పగిలిపోద్ది. అందుకే ఈ తాటి మట్టను యూజ్ చేస్తున్నాము. నేచురల్ పద్ధతిలో చాలా బాగుంటుంది, కలుపుకోవడానికి ఇంకా మంచిగా ఉంటుంది. ఎగ్లో ఉడకదే మనకి. ఉడుకుతుంది చెప్పాల్సి కుండలో ఉడుకుతుంది. లేదు నేను ఎప్పుడు తినలేదు. ఇది హైలైట్గా ఉంటుంది. అంత మందు మళ్ళీ కాదు కానీ మనము సీ ఫుడ్ విలేజ్ కిచెన్ అనేసి పేరు పెట్టేసి ఇలాగ నాటుకోడి వండితే ఏం బాగుంటుంది. ఏం లేదు బ్రో, మన ఎక్కువ శాతం మనం సీ ఫుడ్ విలేజ్ కిచెన్లో సీ ఫుడ్ ఐటమ్స్ ఎక్కువ వండుతాం. అందుకే సీ ఫుడ్ విలేజ్ కిచెన్ అని పెట్టాం. అప్పుడప్పుడు మనకి సీ ఫుడ్ చేపలు ఏమి లేనప్పుడు ఇవి వేరే ఐటమ్స్ వండుకోవడం. మనం కోళ్ళు ఇంకా ఏవైనా మనకి నచ్చిన రెసిపీస్ వండుకోవడం అంతే. చికెన్ అయితే అయిపోయింది. కొద్దిగా నెయ్యి వేసుకుంటాం లాస్ట్లో. కుండ చికెన్ అయితే అయిపోయింది. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకుందాం.
మాత్రం ఈగనే అమ్మో, స్మెల్ మాత్రం భలే ఉంది. తీరిపోతుంది. బాబా బాబా మందుతోనైనా అన్నంతోనైనా ఎక్సలెంట్. బా ఈ నాటుకోడి చికెన్ తో అన్నంలో కలుపుకొని తింటుంటే నిజంగా ఈ ఎల్లుల్లిపై ఉడికింది ఎంత మెత్తగా ఉడికిందంటే దాని టేస్ట్ నోరుకి తగులుతుంటే ఎక్సలెంట్, నోట్లోటి నీరుట్టిపోతుంది. నాటుకోడితో మ్యాన్సన్ హౌస్ మందు చింపేసింది. మీరు కూడా ట్రై చేయండి, ఎక్సలెంట్. ఏదైనా ఓవర్ చేయకూడదు, మన లిమిట్లో మనం ఉండాలి. ఇది ఒక వీడియో పర్పస్ మాత్రమే, కానీ మీరు ఇలా చేయాలని మేము అనట్లేదు. కానీ నాటుకోడి వండుకొని మాత్రం తినండి. ఎల్లుల్లిపోయా ఆ టేస్ట్ ఎలాగుంది అనుకున్నాం. ఈ ముద్దలో ఒక మిరపకాయ మొక్క తింటుంటే దాని అమ్మ సూపర్ ఉంది. ఎక్సలెంట్. ఎల్లుల్లిపాయ తింటూ చాలా బాగుంది. అంత గుడి బాగుంది. ఇంత నువ్వు తీసుకుంటున్నావు. తిను.